అనంతపురం వైద్య కళాశాలలో నకిలీ భాగోతం వెలుగు చూసింది. మంత్రి సత్యకుమార్ దృష్టికి ఏఐఎస్బీ తీసుకొచ్చింది. అనంతపురానికి సంబంధించినటువంటి నిరుద్యోగులకు న్యాయం చేయాలని ఏఐఎస్బీ కార్యదర్శి పాపిరెడ్డి పృథ్వీ డిమాండ్ చేశారు. ఇక ఓబులేసు తెలంగాణ వాసి మూర్తిని తొలగించాలన్నారు. నకిలీ భాగోతం బయటపడినా కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలి, లేకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని పాపిరెడ్డి పృథ్వీ స్పష్టం చేశారు. మెడికల్ కళాశాలలో దొంగ ఉద్యోగులను తొలగించాలని చెప్పేసి మరి ఈరోజు వైద్య శాఖ మంత్రి వర్యులు సత్యకుమార్ యాదవ్ గారికి ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ ఏఐఎస్బి ఆధ్వర్యంలో మరి దొంగ ఉద్యోగుల మరి సంబంధించినటువంటి కంప్లైంట్ ను ఇవ్వడం జరిగింది. మరి ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా మరి అనంతపురం వైద్య కళాశాలలో మరి అవినీతి అక్రమాలు జరుగుతున్నప్పటికీ కూడా మరి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఎవరైతే దొంగ ఉద్యోగులు ఉన్నారో వారిని కాపాడేటువంటి ప్రయత్నం మరి మెడికల్ కళాశాల సంబంధించినటువంటి ప్రిన్సిపాల్ గారు వ్యవహరిస్తా ఉన్నారు. మరి అనేక సందర్భాలుగా ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ ఏఐఎస్బి ఆధ్వర్యంలో మరి అవినీతికి సంబంధించినటువంటి పూర్తిగా ఎవిడెన్స్ ని అందజేసినప్పటికీ కూడా మరి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఎవరైతే మరి ప్రభుత్వ నిబంధనలను విరుద్ధంగా ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారిపైన చర్యలు తీసుకోకుండా ఈరోజు మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ఈరోజు వాళ్ళకి కొమ్ము కాస్తా ఉన్నారు.